నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం సమాలోచన. లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని మోదీ నిర్దేశం. పీఎం ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లకు ఆర్థిక సాయం. తొలి రోజే పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గ ఆమోదం. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. విద్యా వ్యవసాయ రంగాలకు కమిషన్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం. వ్యవసాయ సహకార శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. రుణమాఫీ ఇతర అంశాలపై మంత్రులు అధికారులతో చర్చ. చిన్న ఎత్తిపోతలతోనే రైతులకు లాభమన్న మంత్రి ఉత్తమ్. అభివృద్ధితో అన్నదాతకు మేలు జరుగుతుందని వ్యాఖ్య. తొలుత కాళేశ్వరం సాంకేతిక అంశాలపైనే పూర్తి విచారణ. నిర్ధారణకొచ్చాకే నివేదిక ఇస్తామని జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడి. మణిపూర్ సీఎం కాన్వాయ్పై తీవ్రవాదుల కాల్పులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. జాతుల మధ్య వైరంతోనే ఘాతుకం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారి కోసం మొత్తం 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల 21 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వరుసగా 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కార్యాలయ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కార్యాలయం అంటే అధికార కేంద్రంగా ఉంటుందనే ప్రచారం ఉందని తెలిపారు. కానీ ప్రజాసేవకే అధిక ప్రాధాన్యం ఉండాలని మోదీ స్పష్టం చేశారు. తన జీవితంలో ప్రతి క్షణం ప్రజల కోసమేనని పేర్కొన్నారు. దేశమే ప్రప్రథమం. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వివరించారు. ఆయా లక్ష్యాల సాధనకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. జీవితంలో విజయం సాధించాలంటే నిరంతర విద్యార్థిలా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు ప్రధాని సూచించారు. साथियों, जब हम काम करते हैं तब 3 चीजें बहुत अनिवार्य होती है और अगर 3 चीजें हमारे पास उपलब्ध हो तो मैं नहीं मानता हूं कि विफलता दूर दूर तक भी नजर आएगी. और जो मैं 3 बातें कहता हूं, एक क्लैरिटी ऑफ थॉट्स. जहां तक इस सरकार का सवाल है, मैं मानता हूं कि कोई उलझन नहीं है. बाएं जाए, दाएं जाए, ऊपर जाए, नीचे जाए, कुछ नहीं. उसको पता है ऐसे ही जाना है और उसे पा करके रहना है. इतनी क्लैरिटी ऑफ थॉट्स किसी भी काम की सफलता के लिए सबसे पहली जरूरत होती है. फेथ इन कन्विक्शन दूसरा पार्ट है कि जो मैं सुन रहा हूं, जो मुझे बताया जा रहा है, उसके प्रति मेरे मन में अश्रद्धा नहीं होनी चाहिए. मेरे मन में इफ्स एंड बट्स नहीं होनी चाहिए. फेथ इन कन्विक्शन. जो मैंने सुना है और अनुभव कहता है कि हाँ यार, मेरे विचारों में मेल नहीं बैठता है, लेकिन यही है रास्ता, तो चलो लग जाओ. लेकिन इतने से भी पूरा नहीं होता है. क्लैरिटी ऑफ विजन, फेथ इन कन्विक्शन इज नॉट इनफ टू अचीव. और इसके लिए चलता है कैरेक्टर टू एक्ट. मुझे अपने व्यक्तित्व को उस प्रकार से गढ़ना पड़ता है. मेरे समय का सर्वाधिक उपयोग उस काम के लिए लगाने का मुझे प्रायोरिटी तय करनी होती है. खुद को खपाना पड़ता है. मेरा शरीर, मेरा मन, बुद्धि, सब कुछ मेरा कैरेक्टर टू एक्ट, उस काम को पूर्ण करने वाले कैरेक्टर के रूप में अगर निकलता है तो मैं परिणामों को प्राप्त कर. मेरी टीम के पास ये सब कुछ संभव है दोस्तों.
భారత ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. షహబాజ్ షరీఫ్ పోస్టుపై స్పందించిన ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి 7 పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ పాకిస్తాన్కు మాత్రం భారత్ ఆహ్వానం పంపలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ మానుకునే వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవని భారత్ పదే పదే స్పష్టం చేస్తూ వస్తోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం పార్టీ అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం గవర్నర్ లక్ష్మీప్రసాద్ ఆచార్య ప్రేమ్ సింగ్ తమాంగ్తో ప్రమాణం చేయించారు. సిక్కిం మంత్రులుగా సోనం లామా, భీమహాంగ్ లింబు, భోజ్రాయ్ జరాయ్, సందూప్ లెప్చా ప్రమాణం చేశారు. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్కేఎం పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు గాను 31 చోట్ల విజయ దుందుభి మోగించింది. 25 ఏళ్ల పాటు 2019 వరకు అధికారంలో ఉన్న ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. प्रेम सिंह तामाङ ईश्वर को नाम में शपथ लिंदछु कि म विधि द्वारा स्थापित भारत को संविधान प्रति साँचो श्रद्धा निष्ठा राख्नेछु। म भारत को संप्रभुता र अखण्डता अक्षुण्ण राख्नेछु। ప్రభుత్వ బడుల్లో మార్పులు తేవడం ద్వారా తెలంగాణను పునర్నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. త్వరలో విద్యా, వ్యవసాయ రంగాలకు కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కార్పొరేట్, ప్రైవేటు సంస్థలతో పోటీపడి సర్కారీ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. ఇప్పుడు సర్వీస్లో ఉన్న 90% మంది ఐఏఎస్, ఐపీఎస్లు, చాలా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు. విద్యార్థులు లేరని, టీచర్ల కేటాయింపు జరగక, ఉపాధ్యాయులు లేరని, విద్యార్థులు రాక కొన్నేళ్లుగా సర్కారీ విద్య నిర్వీర్యమైందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకే డిఎస్సి ద్వారా త్వరలోనే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వ పాఠశాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన, సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. అందుకే ఈ విధానాలన్నిటిని కూడా మేము సమీక్షించుకొని ముందుకెళ్తున్నాం. ఇక్కడే మిత్రుడు వందే మాతరం ఫౌండేషన్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాధవ్ ఇంకొక మాట చెప్పిండు నాకు, సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని మీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అని. నేను అడిగిన సెమీ రెసిడెన్షియల్ అంటే ఏంది అని. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్నా, టిఫిన్ పెట్టాలన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది అని. ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు, వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యతను నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. విద్య, వ్యవసాయం ప్రాధాన్యాంశాలుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేసి కాలానుగుణంగా సిలబస్ లో మార్పులు చేస్తామని తెలిపారు. మా ప్రభుత్వం స్పష్టంగా 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. 1 విద్య, 2 వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం.
తద్వారా విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు, రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి, వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం. ఈ విద్యా కమిషన్ని, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి, అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అన్నీ మాకు తెలుసన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. 10 GPA వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో రైతు రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రుణమాఫీ సహా ఇతర అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పెద్ద లిఫ్టులకు అయ్యే లక్షల కోట్ల వ్యయం కన్నా కింది స్థాయిలో ఉండే లిఫ్టులకు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. కృష్ణా, గోదావరి, మూసి, పాలేరు నదులపై ఉన్న లిఫ్టులతో పాటు సాగర్ లాంటి కాలువలపై ఉన్న లిఫ్టులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. నివేదికలు తయారు చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టుది ఈ చిన్న లిఫ్ట్ కింద ఉంది. 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి మేజర్ ప్రాజెక్ట్ కట్టాలంటే 1,00,000 కోట్లు అవుతుంది ఈ రోజు సమయంలో. నా ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న చిన్న లిఫ్ట్లు, ఈ లిఫ్ట్లని పూర్తి సామర్థ్యంతో తీసుకొచ్చి ఎంతైతే దానికి ఆయకట్ డిజైన్ చేయబడిందో అంతవరకు చివరి ఎకరం వరకు నీరు పారుదల చేయించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు మేము మొదలుపెట్టాం. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి నీళ్లు అందించాలనేది మన ప్రభుత్వం పాలసీ. ఇది శాసనసభలో కూడా ప్రకటించాం. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. రాష్ట్రంలోనూ ఈ చట్టం అమల్లో గత పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక పథకాలపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన సీతక్క ఉపాధి హామీ పని అమలులో కొందరు కింది స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీని ఫలితంగా ప్రభుత్వంపై చెడు అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వము కార్మికుల మీద, కర్షకుల మీద, కూలీల మీద వివక్షత చూపి అణచివేత చూపిస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీల యొక్క కళ నెరవేర్చే విధంగానే అది పనిచేస్తుంది తప్ప ఇలాంటి పేదల కోసం ఎక్కడా కూడా పని చేయలే. వాళ్ళు ఎంతసేపు రాముడి పేరు చెప్పిరు లేదా అదాని అంబాళ్లకు లబ్ధి చేకూర్చే పని చెప్పి చేసిరు తప్ప ఒక ఇల్లు కట్టించింది లేదు, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక ఉపాధి కల్పించింది లేదు. పైనుంచి ఇలాంటి ఉపాధి హామీ చట్టాన్ని నీరు కాచడం కోసం గడ్డపారలు ఇయ్యలే, పారలు ఇయ్యలే, నీళ్లు పెట్టలే, ఏం పెట్టలే. మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన లోపాలపై ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పిసి ఘోష్ చెప్పారు. సాంకేతిక అంశాలపై విచారణ అనంతరం ఆర్థిక అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. విచారణ ప్రక్రియ కొనసాగుతోందని, 3 ఆనకట్టలను తాను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి తదితర ఇంజనీర్లు ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్న జస్టిస్ ఘోష్ త్వరలోనే నిర్మాణ సంస్థల ప్రతినిధులను పిలుస్తామని తెలిపారు. పూర్తి నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని, నెలాఖరులోగా గడువు ముగిసే అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని జస్టిస్ చెప్పారు. విజిలెన్స్ విభాగం ఇచ్చిన వివరాలతో పాటు నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను సైతం పరిశీలిస్తామని వెల్లడించారు. కమిషన్కు వచ్చిన ఫిర్యాదుల్లో భూసేకరణ, పరిహారానికి సంబంధించిన అంశాలు సైతం కొందరు పేర్కొన్నారని జస్టిస్ తెలిపారు. కమిషన్ పని కాకపోయినా ప్రజల కోసం తగిన రక్షణ చర్యలు, మరమ్మతులు చేయాలని చెప్పానని, అందుకనుగుణంగా ఇంజనీర్లు, సంస్థలు పనులు చేస్తున్నాయని జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు.
యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం సహా ఇతర అంశాలపై పలువురు ఉన్నతాధికారులను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. బీఆర్కే భవన్లోని తమ కార్యాలయంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావును కమిషన్ ప్రశ్నించింది. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై వివరణలు కోరడంతో పాటు కీలక అంశాల గురించి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు కమిషన్ బహిరంగ ప్రకటనలు సైతం ఇటీవలే జారీ చేసింది. తొలి దశలో ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులకు మాత్రమే నోటీసులు జారీ చేసి విచారించనున్నట్లు తెలుస్తోంది. భాజపా అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయడంతో అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమించే అవకాశం ఉందన్న ఊహాగానాల నడుమ ఇరువురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చే యోచనలో అధిష్టానం ఉంది. ఇప్పటికిప్పుడు మారుస్తుందా లేక సంస్థాగత బలోపేతం తర్వాత మారుస్తారా అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఏ రాష్ట్రం పట్ల వివక్ష తమకు లేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రమాణ స్వీకారం కంటే ముందే ప్రధానమంత్రి గారు మంత్రులయ్యేటువంటి వాళ్ళందరినీ స్వయంగా పిలిచి అనేక రకాల సూచనలు, సలహాలు, ఏ రకంగా ప్రభుత్వం పనిచేయాలి, వచ్చే 5 సంవత్సరాలు ఏ రకంగా అంకితభావంతో ఉండాలి, నీతి నిజాయితీతో ఉండాలి, దేశం అభివృద్ధి కోసం పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి, మనం దేశం 2047లో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారు అందరికీ మార్గదర్శనం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నేను దేశ ప్రజలకు కానీ, తెలుగు ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు అంకితభావంతో పనిచేస్తాము, నీతి నిజాయితీతో పనిచేస్తాము, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తాము. ఎవరు ఏ రకమైనటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఈ ప్రభుత్వము ఆ పార్టీ మీద డిపెండ్ ఉంది, ఈ పార్టీ మీద డిపెండ్ అయిందని కాదు. మేమైతే ఒప్పందాలు పెట్టుకున్నామో నైతిక విలువలతో కూడినటువంటి ఒప్పందాలమై, మీలాగా కేరళలో సిపిఎం, కాంగ్రెస్ ఫ్రంట్లో ఉంటుంది, ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటారు. మీలాగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, కాంగ్రెస్, సిపిఎం ఫ్రంట్లో ఉంటారు, ముగ్గురు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటారు. మీలాగా మా ఫ్రంట్ కాదు. మేము ఎన్నికలకు ముందే ఎన్నికల పొత్తులు పెట్టుకున్నాము, ఒక ఎజెండా మీద పొత్తులు పెట్టుకున్నాము, కలిసి పోటీ చేశాము, ప్రజల ఆశీస్సులు, మెజార్టీ వచ్చింది, ఈరోజు అధికారంలో ఉన్నాము. ఈరోజు ఓడిపోయిన తర్వాత దిక్కుతోచక శాపనార్థాలు పెడుతున్నారు మా మీద. శాపనార్థాలు పెట్టి మీరైతే శాపనార్థాలు పెడతారో అవి మాకు ఆశీస్సులుగా నరేంద్ర మోడీ గారు కానీ మేము తీసుకొని ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు విజయవంతంగా, సక్సెస్ఫుల్గా దేశ ప్రజలకు అంకితం చేసి, దేశం కోసం అంకితమై కష్టపడి పనిచేస్తాము. 24/7 పనిచేస్తాము. జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్పై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన కాంగ్పోక్పి జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల జిరిబామ్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో మణిపూర్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 70కి పైగా ఇళ్లను తగలబెట్టడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. కొన్ని రోజులుగా అశాంతి నెలకొన్న ఈ ప్రాంతాన్ని సందర్శించాలని సీఎం బీరేన్ సింగ్ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇంపాల్ నుంచి జిరిబామ్కు సీఎం అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్ బయలుదేరగా దానిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. కోట్లన గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని వాహనాల్లో ఒక డ్రైవరు గాయాలయ్యాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల ఎంతో మంది దర్శకులు తమ కలలను నిజం చేసుకున్నారని ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి అన్నారు. తన తాజా చిత్రం మహారాజా ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన విజయ్ సేతుపతి రామోజీరావు మరణం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వస్తే ఆర్ఎఫ్సీనే వస్తుందన్న విజయ్ సేతుపతి 2005లో ధనుష్తో చేసిన సినిమా కోసం తొలిసారి ఆర్ఎఫ్సీకి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అక్షరానికి కొత్త శక్తినిచ్చిన రామోజీరావు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు రామోజీ ఫిల్మ్ సిటీని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దారని కొనియాడారు. Most of the time we spend in Ramoja Film City only.
That time I was really surprised to know about this man who created everything to make a film. You want a park or a farming land or a slum area or a palace or anything, whatever you want, it is there. In all kinds of property, food, hotel, everything was there. I was very stunned and shocked to know about this person and his vision, who helped so many years for the directors to make the films. May his soul rest in peace. And thank you so much, Ramoji Rao Garu. Thank you so much for your vision. Thank you so much for whatever you did for this film industry. Thanks a lot. ఖచ్చితంగా ఒక సినిమా ఇండస్ట్రీకి గొప్ప సేవలు అందించినటువంటి మహనీయుడు, అక్షర రూపానికి ఒక కొత్త శక్తినిచ్చినటువంటి నియమ నిబద్ధతలతో బతికినటువంటి ఒక రామోజీరావు గారి మహనీయుడు ఆయన మన మధ్య మొన్న లేకపోవటం, ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇండియాలోనే గుర్తింపు చెందిన స్టూడియో ఒకటి నిర్మించినటువంటి స్టూడియో అధిపతి. ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి మా యూనిట్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.